దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. ఈరోజు మన వ్యూవర్స్ పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాస్తారనుకోండి, మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ పాషా షేక్ అడుగుతున్నారు. హాయ్ సార్, ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్ స్టాక్ గురించి మీ వ్యూ షేర్ చేయరా? ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా బెనిఫిట్ ఏదైతే ఉన్నదో అది, అండ్ అలాగే జిఎస్టీ రిలేటెడ్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో ఇవన్నిటి వల్ల చాలామంది ఆటో స్టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎస్, ఆటో స్టాక్స్ బెనిఫిట్ చెందుతాయి, కానీ ఐ ఫీల్ ఈ ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్స్ ఏవైతున్నాయి వీళ్ళు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ చెందుతారని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే మన దగ్గర డబ్బులు మిగిలిగానే ఏం చేస్తాం, మన దగ్గర ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్మాల్ సైజ్ టీవీ ఉన్నదనుకోండి, దాని నుంచి మీలో ఎంతమంది రీసెంట్ లాస్ట్ 3-4 yearsలోని టీవీని అప్గ్రేడ్ చేస్తుంటారు, లేదా రిఫ్రిజిరేటర్ అప్గ్రేడ్ చేస్తుంటారు, లేకపోతే ఏసీ అప్గ్రేడ్ చేస్తుంటారు, మొబైల్స్ అప్గ్రేడ్ చేస్తుంటారు. ఎలక్ట్రానిక్స్ సెల్ చేసే రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మన ఈ కన్సంప్షన్ ప్యాటర్న్ ఏదైతే దీనివల్ల అయితే బెనిఫిట్ చెందుతారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా అర్బన్ స్లోడౌన్ వల్ల ఈ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యాయి, బట్ ఇప్పుడు ఏవైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో దీనివల్ల ఈ స్టాక్స్ అనేది కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. కాకపోతే ఎలక్ట్రానిక్స్ మార్ట్ కన్నా కూడా నాకు ఇంకొక కంపెనీ ఇదే స్పేస్లో చాలా ఇష్టం. ఫస్ట్ మీకు ఎలక్ట్రానిక్స్ మార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత ఆ కంపెనీ గురించి అయితే మాట్లాడతాను. ఈ ఎలక్ట్రానిక్స్ మార్ట్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసిన కంపెనీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉన్నదో అది ఎలక్ట్రానిక్స్ మార్టే అన్నమాట. వీళ్ళు ఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ అన్న బ్రాండ్తో వీళ్ళు స్టోర్స్ని అయితే ఓపెన్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. వేరేజ్ మన తెలుగు స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళు బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో వీళ్ళు స్టోర్స్ అయితే రన్ చేస్తారు. తెలంగాణలో ప్రజెంట్ వీళ్ళకి 106 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్, అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒక అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆల్సో 9 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్, అంటే కొన్ని బ్రాండ్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ రన్ చేస్తారన్నమాట. తెలంగాణలో 9 స్టోర్స్ని అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ అదే ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 61 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ వీళ్ళు రన్ చేస్తున్నట్టయితే ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు రీసెంట్ టైంలో అబ్జర్వ్ చేస్తారనుకోండి, మన తెలుగు స్టేట్స్లోకి విజయ్ సేల్స్ వచ్చింది కదా, విజయ్ సేల్స్ ఒక స్టోర్స్ బాగా చూస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తూ ఉండొచ్చు. విజయ్ సేల్స్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఢిల్లీ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం కదా. సిమిలర్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలుగు స్టేట్స్ కాకుండా వీళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అన్నమాట. కరెంట్లీ వీళ్ళు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 29 స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ చాలా అగ్రెసివ్గా స్టోర్ ఎడిషన్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి సేల్స్లో కూడా మంచి గ్రోత్ వస్తున్నది. కాకపోతే ఒకటేనంటే కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారనుకోండి, ఇమీడియట్గా మంచి మార్జిన్స్ అయితే రావు. ఎందుకంటే ఆ స్టోర్లోని వాల్యూమ్ బాగా పెరిగితే ఏమవుతుంది, అప్పుడు మార్జిన్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రీసెంట్గా చాలా స్టోర్ ఎడిషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల కరెంట్లీ చూస్తున్నట్టయితే వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయితే మనకు కనబడుతుంది. బట్ ఈ స్టోర్స్ మెచ్యూర్ అయ్యి కొద్దీ, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ స్టోర్ ఉన్నది అండ్ ఈ స్టోర్కి మనం వెళ్ళొచ్చు అనే అలవాటు ఎప్పుడైతే అవుతుందో దాని ఏంటంటే వాల్యూమ్ పెరుగుతుంది కదా, వాల్యూమ్ పెరిగితే కాస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది, వాల్యూమ్ పెరిగే కొద్దీ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇనిషియల్ మార్జిన్ అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళు న్యూ స్టోర్స్ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి మనకు ఆ ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్గా స్టోర్ ఎడిషన్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ స్టాక్ రిలేటెడ్గా నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఆ కన్సర్న్స్ చెప్తాను. ఎస్, దే విల్ గ్రో, నో డౌట్. కానీ వీళ్ళ కోర్ మార్కెట్ ఏదైతే ఉన్నదో బజాజ్ ఎలక్ట్రానిక్స్ యొక్క కోర్ మార్కెట్ మన తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వీళ్ళు చాలా పాపులర్ కదా. కానీ వీళ్ళ హైదరాబాద్ మార్కెట్లో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు 1069 crores చేసినట్టు సేల్స్, ఇప్పుడు అది 962 crores పడిపోయింది. అండ్ తెలంగాణలో అప్ కంట్రీ మార్కెట్, అంటే మనకి కరీంనగర్, వరంగల్ ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ లాస్ట్ ఇయర్ 264 crores వీళ్ళు సేల్స్ చేసినట్టయితే ఇప్పుడు 233 crores అయితే చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళు లాస్ట్ ఇయర్ 346 crores సేల్స్ చేసినట్టయితే ఇప్పుడు అది 275 crores అయితే తగ్గింది. ఢిల్లీలో మాత్రం వీళ్ళు స్టోర్ ఎడిషన్ చేస్తున్నారు కాబట్టి 131 crores నుంచి 139 crores అయితే గ్రో అయింది. దీనికి కపుల్ ఆఫ్ రీజన్స్ అనేవి. ఒకటి, మనకి హైదరాబాద్లో ఇంపాక్ట్కి అర్బన్ స్లోడౌన్ ఏదైతే ఉన్నో అది వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అనుకోవచ్చు. కానీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా చాలా కాంపిటేటర్స్ అయితే ఎంటర్ అవుతున్నారు. విజయ్ సేల్స్ ఒక ఎంట్రీ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మన తెలుగు షేర్స్లో మన ఓన్ తెలుగు షేర్స్ కంపెనీ సోనో విజన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు చాలా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు అగ్రెసివ్గా. సో వాళ్ళు కూడా ఎంతో కొంత సేల్స్ అయితే గ్రాప్ చేస్తుంటారు కదా వీళ్ళ నుంచి మార్కెట్ని. సో
మేజర్ థింగ్ నాకు కన్సర్న్ పార్ట్ ఏంటంటే వీళ్ళు కోర్ మార్కెట్ అంటే ఢిల్లీకి వెళ్ళి వీళ్ళు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కోర్ మార్కెట్లోని వీళ్ళ బిజినెస్ కోల్పోవడం ఏదైతే ఉన్నదో అది నాకు అంత కంఫర్ట్ అయితే ఇవ్వట్లేదు. సో దీనికన్నా కూడా పర్సనలీ ఒకవేళ ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్ రిలేటెడ్గా కన్జంప్షన్ గ్రోత్ వస్తుంది బిలీవ్ చేసి ఇలాంటి స్టాక్ని కొనాలనుకున్నట్టయితే స్టడీ ఆదిత్య విజన్. ఓకే, ఆదిత్య విజన్ మీకు బీహార్, జార్ఖండ్ ఇలాంటి లొకేషన్స్లో వీళ్ళు స్టోర్స్ రన్ చేస్తారు. అక్కడ వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నారు. మనం ఆల్వేస్ ఎప్పుడైనా కూడా యాజ్ ఏ ఇన్వెస్టర్ చూడాల్సింది ఏంటంటే మార్కెట్ షేర్ కోల్పోతున్న కంపెనీ కన్నా కూడా మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనం యాజ్ ఏ షేర్ హోల్డర్ మన వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. వాళ్ళు వీళ్ళకన్నా బెటర్ సేల్స్ గ్రోత్ చూపిస్తున్నారు అండ్ బెటర్ మార్జిన్ డెలివర్ చేస్తున్నారు, బెటర్ రిటర్న్ రేషియోస్ డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈ రెండు స్టాక్స్కి వాల్యుయేషన్ గ్యాప్ అంత పెద్ద వాల్యుయేషన్ గ్యాప్ కూడా లేదు. సో ఎవరైనా కూడా అంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్టడీ దట్ కంపెనీ. ఐ పర్సనలీ లైక్ ఇట్. ఏంటంటే నార్మల్లీ మార్కెట్ షేర్ గెయినింగ్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే దే ఆర్ గోయింగ్ టు డూ బెటర్ సో యాజ్ ఎ షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ పరంగా కంపేర్ టు somebody who is losing మార్కెట్ షేర్. మేబీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కూడా మళ్ళీ గ్రో అవ్వచ్చు బాగా, కానీ కాకపోతే టిల్ దెన్ మీకు షేర్ ప్రైస్లో పెద్ద అంటే ఇప్పుడు న్యూస్ అండ్ పాజిటివ్ సెంటిమెంట్ నడుస్తుంది కాబట్టి ఇలా గ్రో అవుతుంది. మళ్ళీ నార్మల్ సేల్స్ గ్రోత్ వస్తే మళ్ళీ నార్మల్ గ్రోత్ చూడొచ్చు. బట్ ఎక్సెప్షనల్ గెయిన్ మనకి ఆల్వేస్ మార్కెట్ షేర్ గెయినర్స్ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ స్టాక్ని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ బెజవాడ శ్రీకృష్ణ అడుగుతున్నారు. హలో సార్, మై ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యావ్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ అండ్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఏ రెప్యూటెడ్ ఎంఎన్సీ with salary package ranging from 3.5 lakhs to 8 lakhs as a fresher. Oh, congratulations Andy. Happy to hear that and all the best for your future. Okay, after watching your insightful videos, we truly understood the importance of term plan and health insurance early in our careers. We have decided to opt for a term plan as soon as we join our respective companies. Could you kindly recommend a term plan with 2 crores coverage till age 60 years and a health insurance plan 10 lakhs coverage? I'm 22 years old with no medical history or unhealthy habits. Most of my friends fall under the same category. We are looking for options with comprehensive coverage and essential add-ons like critical illness, accidental cover, room rental flexibility, etc. that are affordable and reliable for the first time earners. Your guidance will be incredibly valued for all of us. Thank you in advance. Hey Sri Krishna garu, first of all నా సజెషన్ ఏంటంటే ఇప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి టర్మ్ హెల్త్ ఇవన్నీ తీసుకోండి, కానీ దానికన్నా ముందు నా స్ట్రాంగ్ రికమెండేషన్, ఐ నో మీ విషెస్ ఏవైతే ఉంటాయి ఇనీషియల్ ఇన్కమ్ వచ్చినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటారు కదా, వాటితో పాటు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ గైస్. ఓకే, మీ స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్గా మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లోని మీరు గ్రో అవ్వడానికి ఏమైనా స్కిల్స్ మీరు అడాప్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఫాస్ట్గా గ్రో అవ్వగలిగినట్టయితే కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినా కూడా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. చాలామంది జాబ్ రాగానే వెంటనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాయని చెప్తారు. యాక్చువల్లీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా రియల్ కాంపౌండింగ్ బెనిఫిట్ మీ స్కిల్ అప్గ్రేడేషన్ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఓకే, అండ్ ఇంకా డబ్బులు మిగిలే అనుకోండి, ఐఎమ్ నాట్ సెయింగ్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఐ బిలీవ్ అక్కడే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా. బట్ రియల్ ఎర్నింగ్ అంటే మనకి ఈక్విటీస్ ఏంటంటే మనం ఏవైతే డబ్బులు సంపాదిస్తామో ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాయన్నమాట. సో ఫస్ట్ మనకి మేజర్ ఇన్కమ్ సోర్స్ గ్రో అవ్వాలి కదా, ఆ సోర్స్ గ్రో అవ్వాలంటే మన స్కిల్స్ ద్వారా మనం ఫాస్ట్గా గ్రో అవుతాం అండ్ ఆ సోర్స్ కూడా గ్రో అవుతుంది. సో దిస్ ఇస్ మై స్ట్రాంగెస్ట్ రికమెండేషన్ ఫర్ యూ గైస్. అండ్ కమింగ్ టు టర్మ్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో ఇది నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మీరు చూసారనుకోండి 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అంటే ప్రతి 1000 క్లెయిమ్లోని 997 క్లెయిమ్స్ వీళ్ళు సెటిల్ చేస్తూ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఒకటి అయినా కూడా వీళ్ళు ప్రీమియం మీకు రీజనబుల్గా కనబడుతుంది కంపేర్ టు లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం కంపేర్ చేసామనుకోండి. కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వీళ్ళు 578 రూపీస్ పర్ మంత్ ప్రీమియంకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ శాలరీ క్లాస్ ఉన్నట్టయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే ఉమెన్ అనుకోండి వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు వీళ్ళు 64 క్రిటికల్ ఇల్నెస్ని కవర్ చేస్తూ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఏదైతే ఉందో ఆ రైడర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టర్మ్ ప్లాన్, చాలా మంది వాళ్ళు కడుతున్న ప్రీమియం వేస్ట్ అయిపోద్ది, రిటర్న్ ఏం రాదు కదా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఎగ్జిట్ అని ఒక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా పాలసీ పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ఈ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లెయిమ్ టైంలోనే యాక్చువల్లీ క్లెయిమ్ డిలేస్ ఏవైతే ఉంటే అది మోర్ పెయిన్ఫుల్ అన్నమాట. సో దాని రిలేటెడ్గా కూడా వీళ్ళు 3 hour క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినట్టయితే 3 hours క్లెయిమ్
సెటిల్ చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ రాకూడదు, బట్ దట్స్ ఎ గుడ్ ఫీచర్ టు హ్యావ్ అన్నమాట. ఓవరాల్గా ప్రీమియం అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఈ ఫీచర్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఈ పాలసీని అయితే ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీగా అయితే మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి లేటెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయి మార్కెట్లోని కొన్ని చాలా పాపులర్ ఉంటాయి, కానీ ఫీచర్స్ ఏ ఉండవు. ఓకే, ఓన్లీ ఆ పాపులారిటీ ఆధారంగా చాలామంది బై చేసేస్తుంటారు. కొన్ని పాలసీలు అంత పాపులర్ ఉండవు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అండ్ బెస్ట్ ప్రీమియంకి ఆఫర్ చేస్తుంటారు. ఇవన్నీ కలిపి కవర్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియోని రీసెంట్గానే ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆ వీడియో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి నాకు నచ్చిన ఫీచర్స్ మీకు నచ్చకపోవచ్చు. సో మీకు ఏ పాలసీలోని ఫీచర్స్ బాగా అనిపిస్తున్నాయి, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు చూడండి. ఓకే, అలాంటి పాలసీలు ఏంటి మార్కెట్లో ఉన్నవి, మనకి రియల్గా వాల్యూ ఇస్తున్న పాలసీలు ఏంటి అనేది మీకు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఎవరైతే టర్మ్ ప్లాన్ తీసుకోలేదు, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఒక లింక్ని కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. తప్పకుండా మీ టర్మ్ పాలసీని అయితే పర్చేస్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ట్రిప్ ప్లానర్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. అన్న సమ్మాన్ క్యాపిటల్ గురించి చెప్పండి. రీసెంట్గా ఈ సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువైపోయి. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో దిస్ ఇస్ ఎ చీపెస్ట్ స్టాక్. ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా చూసినట్లయితే 0.55 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. సో అది చాలామంది ఇన్వెస్టర్లను అయితే అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఒక విషయం మనం చూడాల్సింది ఏంటంటే ప్రైస్ టు బుక్ మల్టిపులే కాదు, యాక్చువల్లీ ఆ బుక్ ఒక క్వాలిటీ ఏంటన్నది కూడా మనం చూడాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎనీ ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు, బుక్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇలా చెప్తున్నాను కదా అని చెప్పి ఇది ఒక వరస్ట్ కంపెనీ, ఈ కంపెనీని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయాలంటే కాదు. యాక్చువల్లీ వాచ్ లిస్ట్లో ఉంచుకోవాల్సిన కంపెనీ, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ సమ్మాన్ క్యాపిటల్ ఒక ప్రీవియస్ పేరు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇప్పుడు ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిలేట్ అవ్వగలరు. ఒక టైంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చాలా అగ్రెసివ్గా గ్రో అయింది. అండ్ వాళ్ళు గ్రో అయిన టైంలో ఏం జరిగిందంటే మీకు పాత ఇన్వెస్టర్లు రిలేట్ చేసుకోగలరు. డిహెచ్ఎఫ్ఎల్ ఐఎల్ఎఫ్ఎస్ డిఫాల్ట్ చేసే చూడండి. దానికన్నా ముందు ఒక టైంలోని ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా హోమ్ లోన్లు ఇవ్వడం కాకుండా వీళ్ళు యాక్చువల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి లోన్స్ ఇచ్చినట్టయితే వీళ్ళ గ్రోత్ బాగా వస్తుంది అండ్ మార్జిన్స్ బాగా వస్తాయని చెప్పి అట్రాక్ట్ అయిపోయి ఎవరికి పడితే వాళ్ళు అగ్రెసివ్గా అటువైపు లోన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగింది, దీని తర్వాత ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు డిఫాల్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దాంతో మీకు ఐఎల్ఎఫ్ఎస్ డిహెచ్ఎఫ్ఎల్ ఇలాంటివి డిఫాల్ట్ అయిపోయి అన్లిస్టెడ్ స్పేస్లో చాలా ఎన్బిఎఫ్సీలు డిఫాల్ట్ అయిపోయి అండ్ మనకి లిస్టెడ్ స్పేస్లోని ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అవ్వచ్చు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి ప్రమోటర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ కాబట్టి సర్వైవ్ అవ్వగలిగారు. చాలా అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్న ఎన్బిఎఫ్సీలు అయితే ఎత్తేసాయి, బోర్డులు తిప్పేసాయి అన్నమాట. సో అలాంటి మూమెంట్ అది ఎన్బిఎఫ్సీల పరంగా మాట్లాడుకుంటే ఈ సమ్మాన్ క్యాపిటల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ప్రమోటర్ స్టేక్ కూడా అలాగే రెడ్యూస్ అవుతూ ఆ ఓల్డ్ ప్రమోటర్స్ అయితే వెళ్ళిపోయి కొత్త బోర్డు ఏదైతే కంపెనీని టేకప్ చేసిందో ఈ బోర్డు ఏం డిసైడ్ అయిందంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఏదైతే వీళ్ళు లోన్స్ ఇచ్చారో ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కదా, ఆ లెగసీ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని రన్ డౌన్ చేయాలి, అంటే కంప్లీట్లీ దాన్ని జీరోకి తీసుకొచ్చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. నువ్వు అక్కడి నుంచి చూసినట్టయితే 1,19,000 crores బుక్ నుంచి ఇప్పుడు 24,000 crores అయితే రెడ్యూస్ చేయగలిగారు. అండ్ ఈ సంవత్సరం ఈ బుక్ని 15,000 crores అయితే రెడ్యూస్ చేసేస్తామని చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడున్న ఈ లెగసీ బుక్లోని 87.4% రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన లోన్ బుక్ ఇది అండ్ 12.6% కమర్షియల్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన లోన్స్గా చెప్తున్నారు. ఇందులో మెజారిటీ ఆఫ్ ద లోన్స్ వీళ్ళు 36% ముంబైలోనే ఇచ్చారు. దాని తర్వాత ఎన్సీఆర్ ఢిల్లీలోనేమో 27% ఇచ్చారు. బెంగళూరులో ఉన్న కంపెనీస్ ఏవైతే వాళ్ళకి 9.8% అండ్ హైదరాబాద్లో 5.1% అండ్ పూణేలో 11.9% వీళ్ళు బుక్ అయితే ఉన్నది. ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ వీళ్ళు ఇచ్చిన ఈ మిగిలిన బుక్ ఏదైతే ఉన్నదో అందులోని 71.7% బుక్ ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ అండర్ కన్స్ట్రక్షన్ 28% బుక్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కాంట్రాక్చువల్ రీపేమెంట్ పీరియడ్ అంటే ఈ లెగసీ బుక్ ఏదైతే ఉన్నదో దాంట్లో 59% బుక్ యాజ్ పర్ కాంట్రాక్ట్ లెస్ దాన్ 2 yearsలో క్లియర్ చేయాల్సి ఉన్నదంట. అండ్ 41% బుక్ ఇంకా మోర్ దాన్ 2 years ఉన్నదంట. అండ్ ఈ ఫైనాన్షియల్ 26లోని 13,170 crores కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్లోని ఆల్రెడీ 6,370 crores కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఈ మిగిలిన బుక్ ఏదైతే ఉన్నదో దీంట్లోని 63% ఆఫ్ ద బుక్ లెస్ దాన్ 50 crores ఎల్టీవీ బుక్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో లార్జ్ టికెట్ సైజ్ బుక్స్ ఏవైతే అవన్నీ మేజర్లీ రన్ డౌన్ చేసినట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 80 crores అండ్ అబోవ్ ఉన్న బుక్ జస్ట్ 4.3% కానీ మెన్షన్ చేస్తున్నారు.
హోప్ఫుల్లీ అంటే ఏదైతే ఈ లెగసీ బుక్ ఉన్నదో అది మెజారిటీ ఆఫ్ ద బుక్ని జీరోకి తీసుకొస్తా ఉన్నారు, అది కలెక్ట్ చేశారనుకోండి దెన్ డెఫినెట్లీ మార్కెట్ కూడా ఈ సమ్మాన్ క్యాపిటల్ని మిగిలిన అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఏదైతే మల్టిపుల్ ఇస్తుందో ఆ మల్టిపుల్ ఇచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఇది లెగసీ బుక్ రిలేటెడ్గా ఉన్న మేజర్ థింగ్ అన్నమాట ఇష్యూస్. సో ఇది సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ పెయిన్ ఉన్నది కాబట్టి, ఈ బుక్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఆ మల్టిపుల్ ఇస్తుంది, లేకపోతే ఆ మల్టిపుల్ అయితే ఇవ్వదు. నా కమింగ్ టు వీళ్ళు రీటైల్ బుక్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ వీళ్ళు సమ్మాన్ క్యాపిటల్ పేరు మీద లోన్స్ ఇస్తున్నారు అండ్ అలాగే సమ్మాన్ ఫిన్సర్వ్ అన్న కంపెనీ పేరు మీద కూడా లోన్స్ ఇస్తున్నారు. నా సమ్మాన్ క్యాపిటల్ విషయంకి వచ్చేసరికి హోమ్ లోన్స్ ఏవైతే 30 lakhs వరకు టికెట్ సైజ్ ఉంటాయి వీళ్ళు డిస్పర్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ ల్యాప్ అంటే లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ 40% ఆఫ్ ద బుక్ వీళ్ళు ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ 75 lakhs వరకు లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ డిస్పర్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అదే సమ్మాన్ ఫిన్సర్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ 50-50 అంటే హోమ్ లోన్స్ 50% బుక్, ల్యాబ్ 50% బుక్ మెయింటైన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ హోమ్ లోన్స్ విషయంకి వచ్చేసరికి అప్ టు 15 lakhs వరకు ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి మనకి అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ మీద అయితే ఫోకస్ చేయబోతున్నారు. ఆ టైప్ ఆఫ్ లోన్స్ అయితే డిస్పర్స్ చేస్తారు. అండ్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ విషయంకి వచ్చేసరికి 25 lakhs వరకు ఏవైతే లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని డిస్పర్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళకి 220 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అండ్ 1928 ఎంప్లాయీ బేస్ ఉన్నది అండ్ 8280 DSS అదే లోన్స్ సెల్ చేసే పార్ట్నర్స్ ఉంటారు కదా, ఆ పార్ట్నర్స్ ద్వారా వీళ్ళు లోన్స్ అయితే డిస్పర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ ఓన్ సోర్సింగే ఓవరాల్గా వీళ్ళు డిస్పర్స్ చేస్తున్న లోన్స్ అని 63% ఓన్ సోర్సింగ్గా చెప్తున్నారు, విచ్ ఇస్ హై మార్జిన్ బిజినెస్. DSS ద్వారా వీళ్ళకి 37% లోన్స్ డిస్బర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న లోన్స్ యొక్క క్వాలిటీ మనం చూసినట్టయితే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఎవరిదైతే సిబిల్ స్కోరు 751 to 800 మధ్యలో ఉంటుందో 70% ఆఫ్ ద లోన్స్ ఈ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. 800+ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 18% ఆఫ్ ద లోన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ 701 to 750 సిబిల్ స్కోర్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 10.6% వీళ్ళు లోన్స్ డిస్పర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో లేటెస్ట్గా వీళ్ళు డిస్పర్స్ చేసిన లోన్స్ ఏవైతే ఉన్నాయి హై క్వాలిటీ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వీళ్ళు డిస్పర్స్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ గైస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ లెగసీ బుక్ మేజర్లీ జీరోకి వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్కి ఆ ఫెయిర్ పోద్ది. ఎందుకంటే వీటిలోంచి ఒక లార్జ్ లోన్ అయినా కూడా డిఫాల్ట్ అయిపోయింది అనుకోండి, లెట్సే ఒక 80 కోట్ల లోన్ డిఫాల్ట్ అయిపోయింది అనుకోండి, ప్యాట్ మీద ఇంపాక్ట్ పడుతుందిగా. ఓకే, సో అదే మేజర్ మార్కెట్ కొన్న ఫియర్ అన్నమాట. అందుకనే మార్కెట్ ఈ వాల్యుయేషన్ అయితే ఇస్తుంది. సో మార్కెట్ నార్మల్లీ అంత ఇర్రేషనల్ బిహేవియర్ ఉండదు అన్లెస్ దెర్ ఈస్ ఏ ఇష్యూ. సో సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్గా కంగారు పడేదానికన్నా కూడా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ డెవలప్మెంట్స్ చూసి దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే IDFC రిలేటెడ్గా కూడా వాళ్ళు రన్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. ఎంత రన్ డౌన్ చేసినా కూడా లాస్ట్లోని వాళ్ళకి మీరు చూసినట్టయితే లెగసీ బుక్ నుంచి కొంచెం పెయిన్ అయితే అప్పుడప్పుడు రావడం, దానివల్ల వాళ్ళ P&L నెంబర్స్ మీద మనం ఇంపాక్ట్ చూడడం అయితే చూసాం కదా. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా ఫిగర్ అదే. సో కంప్లీట్ రన్ డౌన్ అయిపోయింది అనుకో మనకి స్టాక్ నుంచి ఆ రిస్క్ వెళ్ళిపోద్ది. అండ్ ఈ రిస్క్ బయటకు వెళ్ళిపోయాక మాత్రం డెఫినెట్లీ దిస్ స్టాక్ షుడ్ బి రీరైటింగ్ క్యాండిడేట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. నా ఏజ్ 26 years. I have been following Moneypurse for several years and knowledge I have gained from it. It helped me to shape my financial plan. I truly appreciate all the guidance. Most welcome అండి. Currently my in-hand salary 1,65,000 rupees per month. Life insurance 1 crore term plan ఉన్నది. 5 yearకి tenure తీసుకున్నాను 2022లోని కంప్లీట్ అయిపోయింది. వెరీ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్ అండ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ. మదర్ myself అని రాశారు. Mother, myself and my brother's family lost my father while studying. So initial earnings went into clearing family dues, supporting family and my brother's marriage. Studied with scholarship and started with 0 rupee and background. Wow. Appreciate it అండి. అండ్ యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు బాగా ఎదుగుతారు మీలాంటి వాళ్ళు. బికాస్ ఫైర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ ఫర్ ష్యూర్. ఓకే, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో 3 lakh rupees ఉన్నాయి. మేజర్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో 15 lakhs ఉన్నాయి. గోల్డ్ 100 grams బార్ పెళ్లి కోసం కొన్నట్టుగా చెప్తున్నారు. PFలో 8 lakhs rupees ఉన్నాయి. అండ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చాక SIP 50,000 rupees per month సేవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎలొకేషన్ ఇచ్చారు. అండ్ చిట్స్లో 70,000 rupees per month వెళ్తుంది. అండ్ 3 చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. లో రిస్క్ సిన్స్ మేనేజ్డ్ బై నోన్ అండ్ రెప్యూటెడ్ పీపుల్. ఇఫ్ ఐ విన్ ఏ చిట్ ఇన్ ఏ లో ఆప్షన్ ఆర్ ఇఫ్ మార్కెట్ డిప్స్ సిగ్నిఫికెంట్లీ ఐ ప్లాన్ టు డిప్లాయ్ ఇంటూ ఈక్విటీస్ సో దట్ ద చిట్ రిటర్న్ ఈస్ హెల్పింగ్ మీ టు యావరేజ్ అండ్ ఆల్సో గివింగ్ మీ ప్రివిలేజ్ టు టైమ్ ద మార్కెట్.
Expenses 40,000 rupees per month, regular living expenses 10,000 rupees per month for short domestic trips based on 4 years spending trend, 5,000 rupees for upskilling. షార్ట్ టర్మ్ గోల్స్, మ్యారేజ్ బడ్జెట్ 10 లక్షల రూపాయలు, గోల్డ్ ఆల్రెడీ కవర్ అయిపోయింది, కీపింగ్ ఇట్ సింపుల్, ప్లాన్ నెక్స్ట్ 1 to 2 yearsలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మైట్ యూస్ ఎనీ వన్ చీట్ ఫర్ దిస్. కార్ నాట్ ఏ ప్రయారిటీ రైట్ నౌ, ఆల్రెడీ ఓన్ ఏ డ్రీమ్ బైక్ 3 lakh rupees, విల్ కన్సిడర్ ఏ కార్ పోస్ట్ మ్యారేజ్ బిఫోర్ కిడ్స్. లాంగ్ టర్మ్ గోల్స్, house or real estate, exploring options, flat versus independent house, plan to invest in real estate only after my investment portfolio crosses 1 crore. వెల్త్ క్రియేషన్ 1 crore అయితే టార్గెట్ పెట్టుకున్నాను. క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి ఈజ్ మై స్ట్రాటజీ టు డిలే రియల్ ఎస్టేట్ పర్చేస్ అంటిల్ ఐ బిల్డ్ 1 crore పోర్ట్ఫోలియో ఏ గుడ్ ఐడియా ఆర్ నాట్? ఐ హ్యావ్ నో లోన్స్ కరెంట్లీ అండ్ ప్రిఫర్ టు అవాయిడ్ ఈఎంఐస్. ఈజ్ మై కరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎఫెక్టివ్ ఆర్ డస్ ఇట్ నీడ్ అడ్జస్ట్మెంట్స్ టు అచీవ్ మై 1 crore జర్నీ? Should I rebalance my portfolio, currently more tilted towards mutual funds plus finance stocks? Is my 1 crore term plan sufficient or should I increase coverage versus more focus on investments? I feel copper could be the next strong commodity cycle. What's the best way to invest? Is direct purchase advisable or an ETF or a fund better? Should I diversify into US market stocks for long-term growth? You may notice there is a difference about 10,000 rupees between my income and expenses. This is due to small calculation mistake at starting of my financial year. At present, I am managing this gap through credit card rotation and I expect it to balance out once I receive my bonus or salary hike. Okay, fantastic andi. Okay, one of the perfectly planned financial plan. Okay. అండ్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ విషయంకి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ పర్చేస్ రిలేటెడ్గా మీకు ఒక మంచి క్యాలిక్యులేషన్ చూపిస్తాను, అది కొంచెం పక్కన పెడదాం. టర్మ్ ప్లాన్ గురించి అడుగుతున్నారు, నన్ను అడిగితే సఫిషియెంట్ అండి, అవసరం లేదు. ఆ ఊరికే సమ్మిషన్ పెంచేసుకుని మనం దాని తర్వాత ఆ ప్రీమియం కూడా అన్నెసరీ పే చేయడం అవుతుంది. పెళ్ళైన తర్వాత ఆలోచించడానికి ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నో అయితే మీకున్న సమ్మిషన్ సరిపోతుంది. కమింగ్ టు మీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ విషయంకి వచ్చేసరికి మోస్ట్లీ బాగానే ఉంది. ఓన్లీ సిల్వర్ ఒక్కటే, ఐ పర్సనలీ బిలీవ్ సిల్వర్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ కమోడిటీ కదా, ఇట్ ఈస్ మోర్ వాలటైల్ అసెట్ క్లాస్. వెల్త్ క్రియేషన్ పరంగా నేను సిల్వర్ని లాంగ్ టర్మ్కి అసలు కన్సిడర్ చేయను. షార్ట్ ట్రేడ్స్ అంటారా, ఇట్స్ ఏ డిఫరెంట్ స్ట్రాటజీ ఆల్టుగెదర్. ఎవరైతే ఆ ట్రేడ్ చేయగలుగుతారో, ఆ ట్రేడ్ రిలేటెడ్ స్కిల్ అండ్ అలాగే టైం చేయగలుగుతారో ఆ కమోడిటీ సైకిల్ని, వాళ్ళకి అది ఓకే. కానీ బట్ ఎస్ఐపి రూట్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్. కమింగ్ టు కాపర్ విషయంకి వచ్చేసరికి ఎనీ ఇండస్ట్రియల్ కమోడిటీతో ఏంటంటే మనకి కొన్ని సైకిల్స్ చాలా బాగా పెరుగుతాయండి, నో డౌట్. కాకపోతే ఆ సైకిల్ మనం టైం చేయడం రాగలగాలి. సో అది టైం చేయలేకపోతే రిస్క్ అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళని చాలామంది ప్రీవియస్గా కాపర్ సైకిల్స్ని టైం చేయడానికి ప్రయత్నించారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ సా దే వెంట్ రాంగ్ అన్నమాట. సో ఈ కమోడిటీస్ రిలేటెడ్గా కొంచెం రిస్కీ. ఇంకా గోల్డ్ ఈజ్ ఎ బెటర్ కమోడిటీ కంపేర్ టు మనకి మిగిలిన అదర్ కమోడిటీస్ కంపేర్ చేసినట్టయితే. ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ రిలేటెడ్గా మనం ఇంకొంచెం బెటర్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఈ కమోడిటీ సైకిల్స్ కన్నా కూడా. అండ్ యూఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, డైవర్సిఫై చేయొచ్చు. యూఎస్ టెక్ రిలేటెడ్గా ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ స్టాక్స్ వద్దు అని చెప్తాను. ఎందుకు వద్దు అంటే బికాస్ ఫస్ట్ థింగ్ మనకి డేటా దొరకదు, ఓకే. సెకండ్ థింగ్ మనం ట్రాక్ చేయడం చాలా కష్టం. అండ్ నిద్ర మానుకుని మనం స్టాక్స్ రిలేటెడ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నది నా ఒపీనియన్ అనమాట. వెల్త్ క్రియేషన్ ఎక్కడైనా జరుగుతుంది. కొంతమంది యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తారు, రాత్రులు లేట్ నైట్ వరకు చెక్ చేస్తుంటారు, ట్రేడ్ చేస్తుంటారు, అవి పాటలన్నీ పడతారు. అవసరం లేదు. హ్యాపీగా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి వెల్త్ క్రియేషనే జరుగుతుంది. ఓవరాల్గా మీ హౌస్ పర్చేస్ రిలేటెడ్ తప్పించి మిగిలిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాను. నా హౌస్ పర్చేస్ రిలేటెడ్గా లెట్ మీ షో యూ ఏ క్యాలిక్యులేషన్. మీ ప్రజెంట్ ఏదైతే పోర్ట్ఫోలియో ఉన్నదో ప్లస్ మంత్లీ ఎస్ఐపి ఏదైతే నడుస్తున్నదో నెక్స్ట్ 6 years 8 monthsలోని మీరు ఆ 1 crore కార్పస్ని హిట్ చేసే ఛాన్స్ అయితే క్లియర్లీ కనబడుతున్నాయండి. సో ఆ 1 crore కార్పస్ హిట్ చేస్తారనుకోండి, ఓకే, మీరు ఈ 7 years హౌస్ రిలేటెడ్గా డిలే చేస్తున్నారా 1 crore రిలేటెడ్గా. సో డిలే చేసినట్టయితే యాక్చువల్లీ మీ రిటైర్మెంట్కి మీకు అప్రాక్సిమేట్లీ 9 కోట్లు అయితే కావాల్సి వస్తుంది. నా ఈ 1 crore కార్పస్ని ఇలాగే వదిలేస్తాయి. లెట్స్ మీరు ఫ్యూచర్లో కంట్రిబ్యూట్ చేయట్లేదు, ఓకే, మీ హోమ్ లోన్కే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో ఈవెన్ ఇలా వదిలేసినా కూడా మీ రిటైర్మెంట్కి సరిపోదా అంటే సరిపోద్ది. యాక్చువల్లీ మీ రిటైర్మెంట్ కార్పస్ కన్నా కూడా ఎక్కువే బిల్డ్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ డిలే చేయడం వల్ల మీరు వన్ ఆఫ్ ద గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారన్నమాట. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ నైస్ స్ట్రాటజీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలా యంగ్ ఏజ్లోని మనం లోన్కి వెళ్ళిపోయే కన్నా కూడా
వెల్త్ క్రియేషన్ సైడ్ ఫోకస్ చేయడం. అండ్ అలాగే మనకి పెళ్ళి అయిన తర్వాత అండ్ లొకేషన్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే హౌస్ పర్చేస్ రిలేటెడ్గా ఇంకొంచెం వైజేషన్ అవుతుంది. ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరీర్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే త్వరగా ఇల్లు కొనేసి ఉంటారో వాళ్ళ ఇంట్లోని స్టే చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రిఫరెన్స్ రిలేటెడ్ కావచ్చు, దాని తర్వాత వేరే ఇల్లు కొనడం, ఇలా మూవ్ అవ్వడం మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో పెళ్ళి అయిన తర్వాత మీ హౌస్ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం ఉంటే బెటర్ ఐడియా. అండ్ ఈవెన్ ఫైనాన్షియలీ కూడా అదే మనకి చెప్తుంది కూడా క్యాలిక్యులేషన్స్ పరంగా. ఆల్ ది బెస్ట్ అండి. ఐఎమ్ 100% ష్యూర్ మీ గోల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా ప్రాపర్ ప్లానింగ్ ఉన్నది. ఓన్లీ చిట్స్ రిలేటెడ్గానే ఐ హ్యావ్ ఏ బిట్ డిస్కనెక్ట్. ఎంత సేఫ్ అనుకున్నా కూడా చెప్పలేము. సో అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి అక్కడ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీ కార్పస్ అంటే మీ సేవింగ్స్ పెరుగుతున్న కొద్దీ ఆ చిట్స్ రిలేటెడ్గా తగ్గించుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. నా సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అని చెప్పి, ఈ మూవీ పేరు వినగానే ఎప్పుడో పాత వచ్చిన కార్టూన్ మూవీ కదా అనుకుంటారేమో, యానిమేషన్ మూవీ కదా అని చెప్పి. ఇది లైవ్ యాక్షన్లో అయితే తీశారు. వర్త్ వాచింగ్ మూవీ అయితే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మొత్తంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. మై హస్బెండ్ అండ్ హ్యావ్ బీన్ రెగ్యులర్ వ్యూవర్స్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ డైలీ మనీ షో అండ్ ఆస్క్ మనీ పర్ షో ఎపిసోడ్స్. యువర్ ఇన్సైట్స్ అండ్ గైడెన్స్ have played a meaningful role in shaping our financial journey over the years. With a heavy heart, I share that my husband passed away a month ago due to sudden cardiac arrest. He was only 37. I'm really sorry to hear that, Annie, and it's shocking. 37 years ke. Okay, I pray that you get all the strength to take family to the next level. He was deeply committed to achieve financial independence by age of 45 and had built a disciplined investing strategy, actively investing both stocks and mutual funds. Here is the summary of our current financial situation. Existing investments: stock investments excluding profits 43,36,000, mutual fund investment excluding profits 50,23,000, ongoing SIP 30,000 rupees per month across diversified categories: micro, small, mid, flexi, hybrid. And post demise, I will be receiving LIC policy maturity of 15 lakh rupees, PF amount balance of 12 lakh rupees, employer final settlement and gratuity 15 lakhs, employee provided life insurance 1 crore, PF and pension 30,000 rupees. We are currently debt free and living in our own house. We also purchased 3 plots of land under family pressure, though real estate was never a preferred choice for us. I am now a single parent to our 2 young children, both boys, aged 4 years and 1 year. I haven't been working for past 4 years due to children responsibilities and now wish to make a wise long-term decision for our financial future. I request your guidance on the following: how to invest lump sum amount for long-term growth, particularly to fund my child's higher education in next 12 to 15 years. Second, assistance with the process of transferring my husband's shares and mutual fund holdings to my name. We both have a separate demat accounts. ఇది ఫస్ట్ అయితే చేయాల్సిన పని అండి. డెత్ సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది. అండ్ డెత్ సర్టిఫికేట్ యాక్చువల్లీ మీరు మల్టిపుల్ ఒరిజినల్ కాపీస్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఒరిజినల్ కాపీ అడుగుతారన్నమాట. సో డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్గా ఎవరైతే బ్రోకర్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయినట్టయితే మీకు ప్రాసెస్ చెప్తారు అండ్ ఆ ప్రాసెస్ ఫాలో అయితే షేర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చారు, మీరు ఈచ్ ఇండివిజువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళే బదులు మీరు క్యాంప్స్ ఆర్ కేఫిన్టెక్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి అప్రోచ్ అయినట్టయితే మీకు వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. సో ఆ ప్రాసెస్ బట్టి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నట్టయితే మీ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్గా కూడా మీరు మొత్తం ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంచెం పెయిన్ ఇది, అండ్ ఇది 2-3 months ప్లస్ ప్రాసెస్ టైం పడుతుంది, కొంచెం తిరగాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నించండి. అండ్ థర్డ్, రికమెండేషన్ ఫర్ సూటబుల్ టర్మ్ పాలసీ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ కరెంట్లీ 34 years old. టర్మ్ ప్లాన్ యాక్చువల్లీ కొంచెం టఫ్ అండి, ఎందుకంటే హౌస్ వైఫ్ కదా. ఇప్పుడైతే మీరు వర్క్లో ఉన్నారనుకోండి, వర్కింగ్ కెరీర్ నడుస్తున్నప్పుడు అయితే టర్మ్ ప్లాన్ దొరికేస్తుంది. ఇప్పుడు ఇచ్చినా కూడా సమ్ ఇష్యూడ్ సరిగ్గా రాదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ టర్మ్ ప్లాన్ కన్నా I recommend you to take a health insurance, which is very, very important amata. And next thing, segregation to generate a stable monthly income, since I am currently not earning and have full responsibility for the children. Meanwhile, I am searching for a job. Okay, then related ga actually it needs a proper discussion andi. Okay, నేను ఇప్పుడు ర్యాండమ్గా ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు.
మీటే ప్రొఫెషనల్ సిఎఫ్పి. ఓకే, మనకి మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్, ఎథికల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. సో వాళ్ళని కలడానికి ప్రయత్నించండి. సో మీరు ఒక మంచి సిఎఫ్పిని కలిసారనుకోండి, వాళ్ళు మీకు ప్రాపర్గా ప్లాన్ చేసి గైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు గైడ్ చేసినప్పుడు మీకు అర్థమైపోద్ది ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీలు పుష్ చేయడానికి కానీ, లేకపోతే అన్నెసరీ అన్డ్యూ రిస్క్ ప్రొడక్ట్స్ని పుష్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నారనుకోండి, అవాయిడ్. అండ్ ఇంకొకటి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఎవరో బ్యాంకర్ దగ్గరకో ఏదైనా రెప్యూటెడ్ కంపెనీ దగ్గరకో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాంకర్ దగ్గరకో కంపెనీ దగ్గరికి వెళ్తే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకైనా టార్గెట్స్ రిలేటెడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు జెన్యూన్ అడ్వైస్ రాదు. సో వాళ్ళకి ఆ రెవెన్యూ టార్గెట్ ఫినిష్ చేయడం రిలేటెడ్గా చాలా వరకు అడ్వైజ్ వెళ్ళిపోద్ది. సో దట్స్ ఎ రిస్క్. సో దాని బదులు ప్రొఫెషనల్ ఇండివిజువల్ సిఎఫ్పీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. దే విల్ గైడ్ యూ బెటర్. ఇన్ఫ్యాక్ట్ కన్సిస్టెంట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది. ఓకే, దట్స్ ఎ బెటర్ డెసిషన్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటి టైంలో రిలేటివ్స్ కూడా మీకు చాలా రాంగ్ అడ్వైజ్లు అయితే ఇస్తుంటారు. మీరు ఆల్రెడీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అంటున్నారు కాబట్టి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఉంటుంది. అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ని మనం టచ్ చేయకూడదు, ఎలాంటి ప్రొడక్ట్స్ టచ్ చేయాలని. అండ్ ఇప్పుడు ఏవైతే డబ్బులు వస్తుంటాయో వచ్చిన వరకు వచ్చినట్టుగా మీరు బ్యాంక్ అకౌంట్లో ఉంచకుండా లిక్విడ్ ఫండ్స్లో పార్క్ చేసేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుందనే కాదు, యాక్చువల్లీ అకౌంట్లో ఉన్నాయంటే మాత్రం డబ్బులు బెల్లం చుట్టూ ఎగల్లాగా డబ్బులు రాగానే వచ్చేస్తారు. దట్టు ఇలాంటి సిచ్యువేషన్స్లోని చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తారు. మీరున్న స్ట్రెస్లో మీరుంటే దానికి ఈ స్ట్రెస్ ఎక్కువైపోద్ది. ఓకే, ఒక్కసారి సెటిల్ అయ్యాక అన్నీ ఓకే అప్పుడు డీల్ చేయడం వుడ్ బి బెటర్. ఫస్ట్ మీరు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా లిక్విడ్ ఫండ్లో పెట్టేసుకుని మీరు ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఈ ప్రాసెస్ వల్ల మొత్తం డబ్బులను వచ్చేటట్టు చేయండి. మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత కంగారు పడద్దు. కంగారు పడకుండా కూల్గా మీరు ప్రాపర్గా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ని అప్రోచ్ అయ్యి అప్పుడు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి వైజ్ డెసిషన్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేన్ బ్లాగ్స్ అని హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సైనా, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్. ఫెంటాస్టిక్ కంపెనీ అండి. ఈ కంపెనీ రిలేటెడ్గా ఐ థింక్ 1 year బ్యాక్ అనుకుంటే ఆస్క్లోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో చూస్తే బీభత్సన్ ప్రొడక్ట్స్ కాదనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆ చిన్న చిన్న ప్రొడక్ట్స్ అయినా కూడా కంపెనీ చాలా ఫోకస్డ్గా గ్రో చేయగలుగుతుంది. సో మనం యూజ్ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయి, 2-wheeler అనుకోండి, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేసినట్టయితే వాళ్ళ న్యూ లోగో ఏదైతే ఉన్నదో ఆ లోగో అవ్వచ్చు, లేకపోతే మీరు టాటావి కార్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఇల్యూమినేటెడ్ లోగోస్ వస్తున్నాయి స్టీరింగ్లోని, అవి అవ్వచ్చు. అండ్ అలాగే క్రోమియం ఏవైతే ఉంటాయో మొత్తం కార్స్లో కానీ వెహికల్స్లో కానీ యూజ్ చేసేవి, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్ వెహికల్స్ ఏవైతే ఫ్రిడ్జ్లో అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో మనకి డిస్ప్లేస్ వస్తున్నాయి. అవునా, ఆ డిస్ప్లేస్ అవ్వచ్చు, లోగోస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ కంపెనీ సప్లై చేస్తుంటుంది. సో ఈ కార్లోని ఇంతకుముందు వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ 1200 రూపీస్ నుంచి 1500 రూపీస్ మధ్యలో ఉంటాయి. అండ్ ఈ కంపెనీ లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్విజిషన్ రిలేటెడ్గా మాట్లాడిన ఎక్విజిషన్ తర్వాత వీళ్ళ కంటెంట్ పర్ వెహికల్ ఒక కార్లోని 3500 రూపీస్ నుంచి 5000 వరకు పెరిగింది. సో దానివల్ల ఆటోమేటిక్గా వీళ్ళ రెవెన్యూస్ బాగా పెరుగుతాయి కదా. సేమ్ థింగ్ విత్ 2-wheeler, సేమ్ థింగ్ విత్ కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ కూడా. సో గుడ్ కంపెనీ, కెపాసిటీస్ పరంగా చాలా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ సైడ్ కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. సో మంచి క్లయింట్ రిలేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ బిగ్గెస్ట్ మోట్ అయినంగా ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్లోకి పెద్దగా ఫోకస్ ఎవరు పెంచరన్నమాట. ఈవెన్ యాక్చువల్లీ వీళ్ళ క్లయింట్స్ కూడా ఎందుకులే ఓకే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేయడం, ఇంత చిన్న ప్రొడక్ట్స్ కదా అని చెప్పి వదిలేస్తుంటారు. అండ్ వీళ్ళు ఇన్నోవేషన్ ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ చేయడం వల్ల కంటెంట్ పర్ వెహికల్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ప్రాఫిట్స్లోని అండ్ ఫైనలీ షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ని చాలా మంచి వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. స్టాక్ కొంచెం పెరిగినా కూడా ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ కంపెనీ. మన నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ పవన్ అడుగుతున్నారు. సాయినా, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్ యాజ్ దిస్ కంపెనీ ఈస్ గెటింగ్ కంటిన్యూస్ ట్రాన్స్మిషన్ ఆర్డర్స్ అండ్ స్మార్ట్ మీటర్ ఆర్డర్స్ యాజ్ వెల్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ కంపెనీ? హానెస్ట్గా మాట్లాడుకుందాం, అదానీ స్టాక్స్లోని బిజినెస్ కన్నా కూడా ఎమోషన్స్ ఆధారంగానే జనాలు డెసిషన్స్ తీసుకుంటారు. నా బిజినెస్ పరంగా గ్రో అవుతున్నారంటే ఎస్ డెఫినెట్లీ బాగా గ్రో అవుతున్నారు. వీళ్ళు ఆర్డర్ బుక్ చూసినట్టయితే 59,309 కోట్ల ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. మ్యాసివ్ ఆర్డర్ బుక్ అని మాట్లాడుకోవాలి. వీళ్ళు ట్రాన్స్మిషన్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ అండ్ స్మార్ట్ మీటరింగ్ సైడ్ చాలా అగ్రెసివ్గా అయితే గ్రో అవుతున్నారు. ఇన్ఫాక్ట్ స్మార్ట్ మీటర్ సెగ్మెంట్లో వీళ్ళు ఏకంగా 22% మార్కెట్ షేర్ అయితే ఏం చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సేమ్ క్వార్టర్ పర్ మంత్ వీళ్ళు 56,000 స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే ఈ సంవత్సరం Q1లోనే ఏకంగా పర్ మంత్ వీళ్ళు 8 lakh స్మార్ట్ మీటర్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారంట. అండ్ ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 1 కోటి స్మార్ట్ మీటర్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు.
అండ్ స్మార్ట్ మీటరింగ్ రిలేటెడ్ క్యాపెక్స్ కూడా చేస్తున్నారు. 853 crores క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా 343 crores క్యాపెక్స్ అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్గా 1000 crores ప్లస్ క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మనకి టాప్ లైన్లోని బాటమ్ లైన్లోని గ్రోత్ కనబడుతుంది. ఆర్డర్స్ అయితే మ్యాసివ్ కంటిన్యూస్ ఆర్డర్స్ అయితే వీళ్ళు విన్ అవుతున్నారు. అండ్ కూలింగ్ సొల్యూషన్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. మనకి డేటా సెంటర్ సైడ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ కావచ్చు, కూలింగ్ సొల్యూషన్ సైడ్ కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఓవరాల్గా మాట్లాడుకుంటే బిజినెస్ పరంగా బాగా గ్రో అవుతున్నారు. కానీ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఒకటి మేజర్గా కన్సర్న్ పార్ట్ అన్నమాట. సో అది ఆల్వేస్ ఏ రిస్క్. సో ఈవెన్ బ్యాలెన్స్ షీట్ రిస్క్ మాత్రమే కాదు, అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి ఈ పొలిటికల్ లింక్ రిలేటెడ్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో అది, అండ్ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్గా పోనీ బ్యాలెన్స్ షీట్ పరంగా రిస్క్ లేదంటే అది వేరే కేసు. బట్ బ్యాలెన్స్ షీట్ కూడా ఫుల్లీ లివరేజ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ రిస్క్లన్నీ కన్సిడర్ చేసి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ పొలిటికల్ లింక్డ్ గ్రూప్ అంటే దెన్ ఎస్ బిజినెస్ పరంగా అయితే నో డౌట్ బాగానే గ్రో అవుతున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్ అండి. ఎలాంటి స్టాక్స్ రిలేటెడ్గా వెరీ వెరీ లాంగ్ టర్మ్కి అయితే ఆలోచించడం వెరీ రిస్కీ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ రెజిమ్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి, ఆ టైంలోని ఇలాంటి స్టాక్స్ వెల్త్ క్రియేషన్ కన్నా వెల్త్ డిస్ట్రాయ్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బట్ టిల్ ద టైమ్ యాక్చువల్లీ నెంబర్స్ బాగున్నాయి కాబట్టి నెంబర్స్ గ్రో అవుతుంటే దెన్ రిస్క్ క్యాపబిలిటీ బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వీరేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ పాస్ట్ 1 year. ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫండ్స్ ఫాలోయింగ్: కాన్ స్మాల్ క్యాప్ ఫండ్ 2000, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ PSU ఈక్విటీ ఫండ్ 3000, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ 5000. I wish to exit Aditya Birla PSU equity fund, increase my SIP amount in Con small cap fund 5,000 per month. Is this wise choice? Second, I'm planning to start new SIP in Motilal Oswal mid cap fund and ICICI Prudential large cap fund with 5,000 rupees SIP in each of these funds. If I invest in these funds, what will be expected corpus after 20 years? Also, third question, please share your view on FAME Industries. Okay, coming to me funds related, first మాట్లాడుకున్నట్టయితే yes, PSU ఫండ్ నుంచి స్మాల్ క్యాప్కి వెళ్ళడం ఈజ్ ఏ బెటర్ డెసిషన్ అండి. అండ్ సెకండ్, మీరు నెక్స్ట్ యాడ్ చేద్దాం 2 funds, లార్జ్ క్యాప్ ఫండ్ బదులు నిఫ్టీ 50 ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉన్నట్టయితే ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ ఆల్సో ఏ బెటర్ ఐడియా అవుతుంది. అండ్ ఈ ఎస్ఐపిస్ నెక్స్ట్ 20 years కంటిన్యూ చేసినట్టయితే మనం ఒకవేళ 12% ఎక్స్పెక్ట్ చేసాం అనుకుంటే 1.84 crores వరకు కార్పస్ అయితే బిల్డ్ అవ్వచ్చు. కమింగ్ టు ఫేమ్ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీస్. ఇవి మనం ఏవైతే వెహికల్స్ చూస్తాం, ఏదర్ మనం హార్లీ డేవిడ్సన్ వెహికల్ అవ్వచ్చు, యమహా వెహికల్స్ అవ్వచ్చు, టీవీఎస్ వెహికల్స్ అవ్వచ్చు, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అవ్వచ్చు, మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, టెయిల్ ల్యాంప్స్, ఇవన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. కరెంట్లీ ఇండియాలో వీళ్ళకి 30% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. అండ్ జీరో డెట్ బ్యాలెన్స్ షీట్ కంపెనీది. అండ్ టాప్ లైన్ బాటమ్ లైన్లో మంచి గ్రోత్ కనబడుతుంది. ప్రజెంట్ చూసినట్లయితే వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ 2-wheeler సెగ్మెంట్ నుంచే వస్తున్నాయి. 4-wheeler సెగ్మెంట్లో కొత్తగా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఫోర్స్ మోటార్స్ నుంచి వీళ్ళకి ఎంక్వైరీస్ వచ్చి ఆ ప్రొడక్ట్ రిలేటెడ్గా వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ వీళ్ళు ప్రొడక్ట్ సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎటువంటి కంప్లైంట్స్ రాలేదని చెప్తున్నారు. సో దట్స్ ఏ బిగ్ ఆపర్చునిటీ. 4-wheeler సెగ్మెంట్ ఏదైతే దట్స్ ఏ బిగ్ ఎంట్రీ అన్నమాట కంపెనీ పరంగా. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళు ఓన్లీ 2-wheeler సెగ్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేది. అండ్ 2-wheeler సెగ్మెంట్లో వీళ్ళు డామినెంట్ ప్లేయర్, అసలు డౌటే లేదు. 4-wheeler సెగ్మెంట్ ఏదైతుందో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ దమ్ ఏ అడిషనల్ గ్రోత్ అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, కంపెనీకి 700 crores RFQs వచ్చినట్టుగా అండ్ అక్కడ నుంచి ఆర్డర్ బుక్ కన్వర్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. హోప్ఫుల్లీ మెజారిటీ ఆఫ్ ది RFQs ఆర్డర్ బుక్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, దట్స్ ఎ గుడ్ గ్రోత్ కంపెనీ పరంగా. వీళ్ళు క్యాపెక్స్ కూడా బాగా చేస్తున్నారు. అండ్ ట్రెడిషనల్ లైట్స్ ఏవైతున్నాయో అక్కడ నుంచి ఇప్పుడు అంతా కూడా ఎల్ఈడి ప్రిఫరెన్స్ పెరుగుతుంది కదా, అందుకని వీళ్ళు క్యాపెక్స్ కూడా ఎల్ఈడి సైడే ఎక్కువగా చేస్తున్నారు. అండ్ కన్సిస్టెంట్లీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది. 4-wheeler రిలేటెడ్ వీళ్ళు అడిషనల్ లైన్స్ ఏవి స్టార్ట్ చేయట్లేనట్టుగా యాజ్ ఆఫ్ నౌ చెప్తున్నారు. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వీళ్ళు అడిషనల్గా కెపాసిటీస్ ఏవైతే యాడ్ చేస్తున్నారు అక్కడే 4-wheeler రిలేటెడ్ పార్ట్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ నుంచి గ్రోత్ బాగా వచ్చింది అనుకోండి, దే మైట్ సెటప్ ఏ అనదర్ ఫెసిలిటీ 4-wheeler రిలేటెడ్గా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కంపెనీ మేనేజ్మెంట్ అయితే 15 to 20% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని చెప్తున్నారు. కన్సిస్టెంట్లీ HDFC స్మాల్ క్యాప్ ఫండ్ మీరు చూసినట్టయితే యాడ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ స్టాక్ని లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా. సో ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ 2-wheelerలో మంచి గ్రోత్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ఏ గుడ్ గ్రోత్. ఎందుకంటే ఆల్రెడీ మంచి డామినెంట్ మార్కెట్ షేర్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి. నా 4-wheelerలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ చూసారు అనుకోండి,
దట్ విల్ గివ్ ఎడిషనల్ గ్రోత్ అండ్ ఇన్ఫాక్ట్ మార్కెట్ విల్ స్టార్ట్ సీయింగ్ దిస్ కంపెనీ ఇన్ డిఫరెంట్ వే. సో అప్పుడు ఏమైనా స్టాక్ పరంగా కూడా మంచి రిటర్న్స్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్. దట్స్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోలేదో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో దాని ఒక లింక్ని కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంచాను. తప్పకుండా మీ టర్మ్ పాలసీని అయితే పర్చేస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.